నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. 2029 నాటికి పోలవరం పూర్తి చేస్తాం, మంత్రి కద్దుల దుర్గేష్ భరోసా. 12 ఏళ్లకు ఒకసారి జరిగే రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలో శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు 6 రోజుల పాటు అంగరంగ వైభవం. 118 సంవత్సరాల చరిత్ర కలిగిన రాజమహేంద్రవరం ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకును కాపాడుకుందాం, ఏకగ్రీవ ఎన్నికలకు కృషి, అఖిలపక్షం నిర్ణయం. శ్రీ శృంగేరి శంకరమఠం ధర్మాధికారిగా నియమితులైన వేలూరి వెంకట్రామయ్యను ఘనంగా సత్కరించారు. వేలూరి వెంకట్రామయ్య అభినందన సభ స్థానిక గోదావరి గట్టును గల శ్రీ శృంగేరి శంకరమఠంలో శనివారం సాయంత్రం జరిగింది. ఈ సభకు డాక్టర్ టివి నారాయణరావు అధ్యక్షత వహించగా శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, బ్రహ్మశ్రీ గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనాపాటి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ మాట్లాడుతూ వేలూరి వెంకట్రామయ్య ఈ పదవికి అన్ని విధాల అర్హులని కొనియాడారు. పలువురు ప్రముఖులు వేలూరి వెంకట్రామయ్యను ప్రశంసించారు. ఈ సందర్భంగా శృంగేరి శారదా పీఠాధీశులు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి, శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి స్తుతిస్తూ వేదఘోష జరిగింది. పూర్వపు ధర్మాధికారి మామిడాడ శేషగిరిరావు శ్రద్ధాంజలి ఘటించారు. Of Sri Shringeri Shankaramath, Ulitota Street, Rajahmundry, Andhra Pradesh State, and will be responsible for the day-to-day activities of the Math there. As Dharmadhikari, Sri Veluru Venkatramaya is authorized to operate the bank account from the Union Bank of India, Rajahmundry branch, standing in the name of Sri Shringeri Shankaramath, Ulitota Street, Rajahmundry, Andhra Pradesh State. దాన్ని మనం పాటించడం భక్తులుగా మన కర్తవ్యం. అంతే తప్ప ఇది బాధ్యతగా కాకుండా ఒక అదృష్టం, సేవ చేసేటువంటి అవకాశం సోమవారం ఇచ్చారు మనకి అనే భావంతో బాలాజీ గారు స్వీకరించడం జరిగింది. మేమందరూ దాన్ని సపోర్ట్ చేయడంలో జరిగింది. ఇదే దానిలో కొత్త బాధ్యత. 2029 నాటికి పోలవరం పూర్తి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదని ఏపీ టూరిజం, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. ఆదివారం ఆయన నిడదవోలులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2029 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టును పరిశీలించారన్నారు. ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల బృందం పరిశీలించేందుకు ఏర్పాట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి నెలకు 1000 రూపాయల చొప్పున పెంచిన 3000 రూపాయలు కలుపుకుని జూలై మాసంలో అందించే 4000తో మొత్తం 7000 రూపాయలు లబ్ధిదారులకు జూలై 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటి వద్దనే అందించడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రాంతాలు టూరిజంలో బాగా అభివృద్ధి చెందాయో అక్కడ ఉన్న పరిస్థితులు అవగాహన చేసుకుని మన ప్రాంతంలో ఆ దిశగా టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుస్తుందన్నారు. జిల్లాలో ఈ మధ్యనే పాపికొండల విహారయాత్ర ప్రారంభమైందని, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన భద్రతా చర్యలు చేపడతామన్నారు. దీనిలో భాగంగా దుర్గేష్ ఆదివారం పాపికొండలో పర్యటనకు వెళ్లారు. ఎన్నికలకు ముందే రబీకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు వాడు బ్యాంకుల్లో వేసేయాలి. వాడు వేయకుండా ఎలక్షన్లో అడ్డు పెట్టుకుని తప్పించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అది భారం మళ్ళీ ఈ ప్రభుత్వం మీద పడింది. అయినప్పటికీ కూడా రైతు ప్రభుత్వంగా, రైతు సంక్షేమాన్ని ఆలోచించేటువంటి ప్రభుత్వంగా త్వరలోనే, అతి త్వరలోనే మరో 1-2 రోజుల్లోనే దాని మీద ఒక ఆదేశం వస్తుంది ప్రభుత్వం దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి.
దాని ప్రకారం వెంటనే రైతులను ఆదుకునేటువంటి పరిస్థితిని కూడా ఇవాళ చేయబోతున్నాం. మన క్యాబినెట్ మీటింగ్లో దీన్ని చాలా డిస్కస్ చేసాం. రైతుల తాలూకు ఆవేదనని అది కూడా వెంటనే సానుకూలంగా స్పందించడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా పడకేసింది అనేటువంటి మాట మనందరికీ స్పష్టంగా అర్థమైంది. సాక్షాత్తు నిన్న ముఖ్యమంత్రి గారు ఒక వీడియో ప్రదర్శన చేశారు. అందులో జలవనరుల శాఖ మంత్రి నంబటి రాంబాబు గారు అది పోలవరం ప్రాజెక్టు నాకు అర్థం కావట్లేదు, ఇందులో ఒక్క విషయం కూడా అర్థం కాలేదనేటువంటి మాట విసుగుగా చెప్పేసినట్టు అయినా ఆ ప్రభుత్వం తాలూకు విధానం మనకు అర్థమవుతుంది. ఇందులో ఆయన ఏదో హాస్యంగా మాట్లాడాడు లేకపోతే ఒక పాయింట్ చెప్పాడు అనేటువంటిది కాదు. మొత్తంగా చూసుకుంటే ఆ ప్రభుత్వానికి దాని మీద చిత్తశుద్ధి లేదనేటువంటి ఆ ఒక్క మాట చాలు మనకి. ఏంటి, నీకు కేటాయించినటువంటి శాఖ తాలూకు వివరాలు ఆ శాఖ మంత్రికి తెలియడం లేదు, దాని అస్పష్టంగా ఉంది, అగమ్యగోచరంగా ఉండేటువంటి మాట ఆ మంత్రి చెప్పారు అంటే ఆ ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. దాని మీద కనీసం ముఖ్యమంత్రి గారు అదే అలా మాట్లాడుతున్నావు దీన్ని వెంటనే, ఆ రోజు ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడుతున్నావు దీన్ని వెంటనే సరిదిద్దాలనేటువంటి మాట కూడా చెప్పలే. అంటే వాళ్ళెవ్వరికీ కూడా అర్థం కాలేదు. కూడా పోలవరం ప్రాజెక్ట్ అంటే కాపర్ డ్రామ్ అంటే వాళ్ళకి తెలియదు, డయాఫ్రమ్ వాల్ అంటే అర్థం కాదు. ఇవన్నీ కూడా ఎందుకు ఉంటాయో, ఎందుకు చేస్తారో, ప్రాజెక్ట్ అనేది ప్రధాన నిర్మాణం ఆ కట్టడాలు ఏ రకంగా ఉంటాయనేటువంటి దాని మీద కూడా సరైన అవగాహన లేదు. అందువల్ల మనకు 5 సంవత్సరాల కాలంలో పోలవరాన్ని సర్వనాశనం చేసేసారు. రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్లోని శ్రీ గణేష్ సాయి మందిర్ ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయిబాబా 22వ వార్షిక మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్లోని శ్రీ గణేష్ సాయి మందిర్ ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయిబాబా 22వ వార్షిక మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. మహోత్సవాల్లో భాగంగా శ్రీ షిరిడి సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ మాజీ కార్పొరేటర్ ఆలయ కమిటీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు నేతృత్వంలో అర్చకులు పూజలు చేశారు. ముఖ్య అతిథులుగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, దొండపాడు సత్యంబాబు, మన్యం ఫణి, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్, ఎన్నమూరి ప్రదీప్, పిల్లాబాల, విశ్రాంత డీఎస్పీ నామగిరి బాబ్జీ తదితరులు బాబావారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అతిథులను అధ్యక్షులు నక్కా చిట్టిబాబు ఘనంగా సత్కరించారు. ఆలయ కమిటీ సభ్యులు వెలుగట్ల పాండురంగారావు, పడచూరి పెద్ద నాగేశ్వరరావు, పితాని మోహన్, మేడిచెట్టి మూర్తి, జొన్నాడ అప్పారావు, కోడి ప్రసాద్, చక్కా నరసింహరావు, గుబ్బల లోకేష్, బొట్ట వీరబాబు, గుత్తుల రమేష్, కోనిశెట్టి రామకృష్ణ, అనుపోను వెంకటరమణ, గుత్తిపూడి త్రినాథ్, ఆడూరి సత్యనారాయణ, గుంటముక్కల కుమారవర్మ, అల్లంకి మణికంఠ, కడియం మోహన్, కర్రి గోపి, కారుమూరు శ్రీనివాస్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని సుమారుగా 5,000 మందికి బాబావారి అన్నప్రసాదం అందజేశారు. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలోని శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు 6 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా తొలి రోజున అమ్మవారిని పుట్టింటి నుంచి గరగల రూపంలో ఊరేగింపుగా కాతేరు గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో పందిరిలో ప్రతిష్ఠించారు. 4 రోజుల పాటు అమ్మవారిని ఊరంతా ఇంటింటికి ఊరేగించారు. ఆఖరి రోజైన ఆదివారం తెల్లవారుజాము నుంచి అమ్మవారికి కోళ్లు, మేకలు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతర మహోత్సవాలకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకోవడం విశేషం. జాతర ముగింపు రోజున అమ్మవారిని ప్రతిష్ఠించిన పాకను దహనం చేయడం సంప్రదాయంగా వస్తోంది. దీనిలో భాగంగా పాకను గ్రామస్తులు దహనం చేశారు. జాతర సందర్భంగా గ్రామ పెద్దలు గంగిన నారాయణరావు, ఏదర రామకృష్ణ, కూసిపూడి చిన్న, బిక్కిన సాంబం తదితరుల ఇళ్ల వద్ద సందడి నెలకొంది. తిప్పుతాం
అండి. ప్రతి వారం 2 రోజులు తిప్పి ఊరంతా తిప్పి ఈ గరగలతో అన్నిటితో తిప్పి సంబరం చేస్తాము. తర్వాత 2 నెలల తర్వాత 3 రోజులు సంబరం చేసి అమ్మవారిని అత్తారింటికి పంపేస్తాం అన్నమాట. అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలు ధూపదీపాలు అన్నీ సమర్పించి అమ్మవారిని అత్తారింటికి పంపేస్తాం 3 రోజులు సంబరాలు చేశాక. అమ్మవారు గంగినోరు ఆడపడుచు మద్దిపాటి వాళ్ళ కోడలు అనమాట. సో ఇప్పుడు గంగినోరు ఆవిడని తీసుకెళ్ళి మద్దిపాటి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పేస్తారు. ఇటీవల కన్నుమూసిన కడియపులంక మాజీ సర్పంచ్ పుల్లా మాణిక్యం కుమారుడు మాజీ సర్పంచ్ పుల్లా రామారావు, పుల్లా సత్యనారాయణ, పుల్లా సుబ్బరామయ్య తదితర కుటుంబ సభ్యులను ఆదివారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఈ నెల 18న కన్నుమూసిన మాణిక్యం వైకుంఠ సమారాధన కార్యక్రమం సందర్భంగా కడియపులంకలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన ఆమె చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాజకీయ నాయకులు, నర్సరీరంగ ప్రముఖులు అన్నందేవుల చంటి, దాసరి తమ్మన దొర, కడియపులంక మాజీ సర్పంచ్ గట్టి నరసయ్య, మాజీ ఎంపీపీ మార్గన్ సత్యనారాయణ, కడియం వైస్ ఎంపీపీ పంతం గణపతి, కడియపులంక సర్పంచ్ పాటంశెట్టి రాంజీ, మాజీ సర్పంచ్ మార్గాని ఏడుకొండలు, కడియం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు ముద్రగడ జమ్మి, జనసేన పార్టీ నాయకులు గడ్డం శ్రీను, తిరంశెట్టి శ్రీను, ముని శ్రీను, ఆర్ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత రెడ్డి సుబ్బరాజు, బొరిలంక ల్యాండ్ లార్డ్ పాటంశెట్టి రవి, మాజీ సర్పంచ్ గన్నమణి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని మాణిక్యాన్నకు నివాళులర్పించి ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా మాణిక్యం పేరిట అన్న సమారాధన జరిపారు.
కడియం టీడీపీ నాయకుడు కొత్తూరి బాలనాగేశ్వరరావు తల్లి రత్నం వైకుంఠ సమారాధన కార్యక్రమం ఆదివారం కడియంలో జరిగింది. కొత్తూరి రత్నం వైకుంఠ సమారాధన కార్యక్రమం సందర్భంగా రత్నం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆమె కుమారులు బాలనాగేశ్వరరావు, కృష్ణమూర్తి, కుమార్తె దనకొండమ్మ తదితరులకు సంతాపం తెలియజేశారు. వైసీపీ నాయకులు గిరిజాల బాబు, అడప సుబ్రహ్మణ్యం, తమ్మిశెట్టి ప్రసాద్, చెరుకూరి నాగేశ్వరరావు, ఉండమట్ల ప్రభాకర్, గెడ్డం శివ, ఆళ్ల ఆనందరావు, కోలా శ్రీను, కొండరాజు, గంగుమల సత్యనారాయణ, ఈలి గోపాలం, రత్నం మనవలు కొత్తూరి రామచంద్రరావు, వెంకటరాజు, సాయి, చిలుకూరి రాజీ, రత్నం, సుబ్బరాజు, శ్రీనివాస్, సందీప్ చంద్ర, రామ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నూట 18 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకును రక్షించి ఖాతాదారులకు మెరుగైన సేవలే లక్ష్యంగా నూతన పాలక మండలి ఏర్పడాలని, ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసుకోవాలని అఖిలపక్ష ప్రజా సంఘాలు నిర్ణయించాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ శాసనసభ్యులు రుడా చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ ఆర్యాపురం బ్యాంకు 78,000 మంది సభ్యులతో అగ్రస్థానంలో ఉందని, అలాంటి బ్యాంకును రక్షించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాలక మండలిలో ఉండాలని ఆయన కోరారు. అఖిలపక్షం అధికార పక్షంతో కూడా సంప్రదించి ఏకగ్రీవం చేసే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రశ్నించేవారు పాలక మండలిలో ఉంటే బ్యాంకు రోజురోజుకు పురోగతి అవుతుందని ఆయన తెలిపారు. డాక్టర్ లంక సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్యాపురం బ్యాంక్ నేడు అభివృద్ధి చెందిందంటే ఒకప్పుడు సిపిఐ వేసిన పునాది అని ఆయన అన్నారు. నీతి నిజాయితీలతో బ్యాంకు కార్యవర్గం ఉండేదని, నేడు దాన్ని కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు విద్య, ఇంటి నిర్మాణం తదితర అవసరాలు తీర్చేది కోఆపరేటివ్ బ్యాంకు అని ఆయన తెలిపారు. జూలై 11 నుండి నామినేషన్లు ప్రారంభం అవుతాయని, 12న స్క్రూటినీ, 13న విత్డ్రాలు, జూలై 20న ఎన్నికలు ఉంటాయని, అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఏకగ్రీవంగా ఏర్పడితే ఆర్యాపురం బ్యాంకు ఎన్నికల ఖర్చు తగ్గుతుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, కాంగ్రెస్ నాయకుడు బోడా వెంకట్లు మాట్లాడుతూ చారిత్రాత్మకమైన ఆర్యాపురం బ్యాంకును ఖాతాదారులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అఖిలపక్షం కమిటీగా ఏర్పడి ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని ఎన్నుకోవాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం నాయకుడు బి పవన్, మహంతి లక్ష్మణరావు, కాంగ్రెస్ నాయకులు కొవ్వూరు శ్రీనివాస్, కొండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, వైసీపీ నాయకులు నరవ గోపాలకృష్ణ, బెజవాడ రంగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు తారకేష్, బాబీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు స్వామి, డాక్టర్ దేవత సుధాకర్, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సప్పా రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట లక్ష్మణ్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ కె శ్రీనివాస్, పేపర్ మిల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు జి రామారావు, రామకృష్ణ, భద్రరావు, సిపిఐ నాయకులు వానపల్లి సూర్యనారాయణ, టి నాగేశ్వరరావు, జట్ల సంఘం అధికార బాడీ పి దేవుడుబాబు, కె అప్పలనాయుడు, దుర్గాప్రసాద్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. మంచి వాతావరణం మధు గారు సిపిఐ చేసే ప్రయత్నంలో మరి మా మిత్రులందరూ కూడా కాంగ్రెస్ కానీ, అలాగే మరి లోక్సత్తా, మరి అన్ని పార్టీలు కూడా సంబంధించిన సిపిఎం అందరూ కూడా వచ్చారు. అందరి అభిప్రాయంతో నా వంతు సహాయ సహకారం నాకు ఉన్న అనుభవాన్ని ఇచ్చి ఒక మంచి వరవడిలో ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. పరిరక్షించుకోవడం కోసమే ఈరోజు రౌండ్ టేబుల్ వేస్తాం. ఒకటే కోరుతున్నాం, ఇది ఈ అఖిలపక్ష ప్రధాన ఉద్దేశం. రాజమండ్రి నగర ప్రజల కోరిక ఆర్యాపురం బ్యాంకుని పరిరక్షించండి, ఇది నీతిగా నిజాయితీగా పరిపాలించండి, డబ్బులు దుర్వినియోగం చేయకండి. దానికి అందుకని అఖిలపక్షం అడుగు బిగించాం. మేము అందరం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఏకగ్రీవంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. అందరినీ ప్రాతినిధ్యం ఇప్పుడు ఏదైతే ఒక వర్గం పెద్ద వర్గం ఇలా
పెద్ద పెద్ద పార్టీయో అధికార పార్టీయో చేస్తుంది. అది కంపల్సరీ మనందరికీ అన్అఫీషియల్ న్యూస్ అయితే మనకి తెలుసు, అందరికీ తెలిసింది. కానీ అలా కాని పక్షంలో ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరైతే వెళ్ళారో వాళ్ళే చలానా పూర్తి చేయాలి, లోపల ఎవరు పూర్తి చేయాలి. కానీ మన కోఆపరేటివ్ బ్యాంకులు అయితే వెళ్ళేటప్పుడు ఎంత కడతారంతా చలానా పూర్తి చేసి వాళ్ళే దగ్గర నెల్లి చేసి ఇచ్చే పరిస్థితి. మీరు బ్యాంకులో చూసుకోవడం, నేను డైరెక్ట్గా చేసినప్పుడు చూశాను. అలాగే నేను డైరెక్ట్ అవ్వకముందు నాకు 1983 నుంచి ఆర్యపురం బ్యాంకులో నాకు సంబంధాలు ఉన్నాయి. దాని ఎన్నికల్లో పనిచేయడం వాటిలో చూసేటప్పుడు నేను చాలామంది నగరంలోని కంబాల పార్క్లో దుర్వాసన వస్తోందని, దీంతో ఉదయం వాకింగ్ కోసం వచ్చేవారు అసౌకర్యానికి గురవుతున్నారని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు అన్నారు. ఆదివారం ఉదయం కంబాల పార్క్ చెరువు నీటిలో పేరుకుపోయిన చెత్తను, చెరువులో కలుస్తున్న మురుగునీటిని ఆయన పరిశీలించారు. అనంతరం కొండబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 11 కోట్ల రుణా నిధులు, నగరపాలక సంస్థ సాధారణ నిధులతో కంబాల పార్కును సుందరీకరణ చేసి ఎంతగానో అభివృద్ధి చేశారని, కానీ ప్రస్తుతం పార్కుకు వచ్చేవారు నీటి దుర్వాసనను ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తెల్లవారుజామున వాకింగ్ కోసం వచ్చేవారు, సాయంత్రం పిల్లలతో పార్కుకు వచ్చేవారు అనారోగ్యం కొని తెచ్చుకోవడం జరుగుతోందన్నారు. చెరువు నీటిలో మురుగునీరు, చెత్త కలవకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెరువులో ఉన్న చేపలు చచ్చిపోవడంతో వాసన వస్తోందని కొండబాబు చెప్పారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, నగరపాలక సంస్థ అధికారులు పార్కు మధ్య ఉన్న నీటిలోకి మురుగునీరు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చెత్త తొలగించాలని కొండబాబు సూచించారు. వచ్చేటటువంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ కి మరి అనారోగ్యంతో వెళ్ళే పరిస్థితి కనపడుతూ ఉంది. ఇక్కడికి తెల్లారుజామున వచ్చి ఇంత కష్టపడి తిరిగి పని ఏముంటుందండి. మరి అటువంటిప్పుడు ఇది జాగ్రత్తగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఇది పరిశుభ్రంగా ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి వాకర్స్ తరఫున మేము ఇక్కడ ఉన్నటువంటి మేము తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మరి సాయంత్రం మాటలు వచ్చి పిల్లల్ని తీసుకొని వస్తారు, సంటి పిల్లల్ని ఎక్కువ మంది వస్తారు, చాలామంది. మరి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్యాలతో వెళ్ళాలని, కొంచెం రిలాక్స్గా ఉంటుంది ఆదివారం మాటలు. అలాగని చెప్పేసి ఎంప్లాయీస్ కూడా వాళ్ళ బిడ్డలను తీసుకొని వచ్చి ఇక్కడ సరదాగా గడుపుతారు కాసేపు. అటువంటిప్పుడు మరి ఇది శుభ్రంగా ఉంచాలని చెప్పేసి నేను కోరుతున్నాం. మా అందరి తరఫున, వాకర్స్ తరఫున, ఇక్కడ ఉన్నటువంటి విజిటర్స్ తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. మా రిక్వెస్ట్ మరి ఆగస్టు 15కి పూర్తిగా ఒక మంచి వాతావరణం ఉండేలా. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. డయేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డయేరియా వ్యాధి ప్రబలకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, ఈ మేరకు నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారులు, సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం పరిస్థితి తెలుసుకుని నమోదు కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం నగరపాలక సంస్థ వైద్య విభాగంలో శాసనసభ్యులు వాసు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన నగరంలో డయేరియా కేసులు నమోదు కానప్పటికీ ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డయేరియా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరం మేరకు అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు, జింక్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. హెల్త్ సెక్రటరీలు, శానిటరీ సెక్రటరీలతో నగరంలోని ప్రతి డివిజన్లో రోజుకు 200 ఇళ్లు చొప్పున సర్వే చేయిస్తున్నామన్నారు. మంచినీటి సరఫరాకు సంబంధించి పైపు లీకేజీలు ఏవైనా ఉన్నా, అలాగే ఎవరైనా అనారోగ్యానికి గురైనా, అనుమానాలు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారుల ద్వారా సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, వైద్యాధికారులు ఉన్నారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రొటేరియన్ డాక్టర్ మల్లా వెంకటేశ్వరరావు పిలుపు మేరకు రాజమండ్రిలోని జయన్ రోడ్లోని ఏకేసీ రోటరీ రివర్ సిటీ హాల్లో ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 104 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఏకేఎస్ సభ్యుడు భాస్కర్రాం తదితరులు రక్తదానం చేశారు. ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుడు డాక్టర్ కల్లూరి శ్రీనివాసమూర్తి, వారి సిబ్బంది సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ అధ్యక్షుడు నాలం నరసింహారావు, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ అధ్యక్షుడు ఇమ్మని వెంకట్, రివర్ సిటీ అధ్యక్షుడు వివిఎస్ కృష్ణారావు, రోటరీ ఐకాన్ అధ్యక్షుడు తేగల రాజా, పలువురు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2029 నాటికి పోలవరం పూర్తి చేస్తాం, మంత్రి కద్దుల దుర్గేష్ భరోసా.
12 ఏళ్లకు ఒకసారి జరిగే రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలో శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు 6 రోజుల పాటు అంగరంగ వైభవం. 118 సంవత్సరాల చరిత్ర కలిగిన రాజమహేంద్రవరం ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకును కాపాడుకుందాం. ఏకగ్రీవ ఎన్నికలకు కృషి, అఖిలపక్షం నిర్ణయం. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.